నమస్తే ఐఎన్బి న్యూస్ కి స్వాగతం. హైదరాబాద్ హైటెక్ సిటీలోని యశోద హాస్పిటల్లో క్యాన్సర్ కు అరుదైన చికిత్స చేసినట్లు ప్రముఖ క్యాన్సర్ స్పెషలిస్ట్ రోబోటిక్ సర్జన్ డాక్టర్ రాజేష్ గౌడ్ అన్నారు. ఖమ్మంలోని ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఏడాది బాబుకు చేసిన అరుదైన చికిత్స గురించి వివరించారు. ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం భాగ్యనగర్ తండాకు చెందిన షేక్ అబ్దుల్ ఇషాక్ అనే ఏడాది బాబుకి కడుపు నొప్పి, బరువు పెరగకపోవడం, విరోచనం కాకపోవడం వంటి సమస్యలతో ఇబ్బంది పడుతుండడం, అతని తల్లిదండ్రులు పలు హాస్పిటళ్లకు తిరిగి చివరకు తమ వద్దకు వచ్చారన్నారు. బాబుకు పరీక్షలు నిర్వహించగా కడుపులో 2.5 కేజీల కణితి ఉన్నట్లు గుర్తించారు. అయితే దీనితో పాటు బయాప్సీ చేయగా క్యాన్సర్ అని తేలిందన్నారు. కాంప్రహెన్సివ్ క్యాన్సర్ కేర్ విత్ పర్సనలైజ్డ్ ట్రీట్మెంట్ లో భాగంగా కీమోథెరపీ చేసి కణితిని కరిగించి అడ్వాన్స్ టెక్నాలజీ సహాయంతో బ్లాడర్ వాల్తో కణితిని రిమూవ్ చేసినట్లు తెలిపారు. అందరికీ నమస్కారం. ఈరోజు మీ టైంలో ఇక్కడ కేటాయించినందుకు ధన్యవాదములు. నేను డాక్టర్ రాజేష్ గౌడ్, సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ ఆంకాలజిస్ట్ అండ్ రోబోటిక్ సర్జన్ ఇన్ యశోద హాస్పిటల్ హైటెక్ సిటీ అండి. సో ఈరోజు ఇక్కడికి రావడానికి కారణము ఈ 1 year బాబు. సో ఈ 1 year బాబు షేక్ అబ్దుల్ ఇషాక్ నా దగ్గరికి కడుపు నొప్పితో, కడుపులో ఒక గడ్డతో ఒక 1 month కిందట నా దగ్గర తీసుకొచ్చాడు వాళ్ళ పేరెంట్స్. వాడు బరువు పెరగట్లేదు, తినడం లేదు, కంటిన్యూస్గా ఏడుస్తూ ఉన్నాడు అన్నట్టుగా తీసుకొచ్చారు. అప్పుడు కొన్ని స్కాన్స్ అవన్నీ చూస్తే పొట్టలో ఒక భయంకరమైన పెద్ద కణితి ఉండిందనమాట. ఆల్మోస్ట్ అది 15 into 20 centimeters, 15 into 20 సెంటీమీటర్ల సైజు, అప్రాక్సిమేట్గా 2.5 kg వరకు ట్యూమర్ని ఐడెంటిఫై చేయగలిగాం. సో స్కాన్స్ చేసిన తర్వాత బట్ ఆ ట్యూమర్ అనేది కంప్లీట్లీ ఇంటెస్టైన్స్కి, అంటే పేగులకి ప్లస్ మూత్ర సంచికి బాగా అతుకొని ఉండిందనమాట. సో దాని తర్వాత ఆ టైంలో వాళ్ళు ఎక్కడో సర్జరీ అడ్వైజ్ చేశారని నా దగ్గరికి రావడం జరిగింది. సో అప్పుడు చూస్తే ఆ టైంలో ఒకవేళ సర్జరీ చేస్తే పర్మనెంట్గా ఆ బేబీకి ఇంటెస్టైన్స్ బయటపెట్టడం, అంటే మోషన్ ఎప్పుడు లైఫ్ లాంగ్ పొట్టపైన మోషన్, పేగు పొట్టపైన పెట్టడము, అండ్ యూరిన్ క్యాథెటర్ కూడా బయట పెట్టడము, ఎప్పటికీ లైఫ్ లాంగ్ వాడికి ఇంకా వాడు ఉన్నన్ని రోజులు పొట్టపైన ఉండాల్సి వచ్చేది. సో మేము మొదలుగా అలా చూసి వీడికి, ఎందుకంటే ఇప్పుడున్న క్యాన్సర్ చికిత్సలో చాలా అడ్వాన్సెస్ వచ్చాయి. కీమోథెరపీ అని, రేడియేషన్ ట్రీట్మెంట్ అని, టార్గెటెడ్ ట్రీట్మెంట్ అని, ఇమ్యూనోథెరపీలో అని చెప్పి. సో ఇంతకుముందులాగా క్యాన్సర్ చికిత్స అంటే డైరెక్ట్ ఓన్లీ సర్జరీ చేసి మొత్తం ఆర్గాన్స్ని బయట పెట్టడం ఒకటే కాదు, వీలైతే క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇవ్వడం అనేది మెయిన్ ఉద్దేశం ఇప్పుడున్న యాజ్ ఏ సర్జికల్ ఆంకాలజిస్ట్గా. సో ఎందుకంటే ఇప్పుడు ఉన్న రీసెర్చెస్ వల్ల, దాంట్లో డెవలప్మెంట్స్ వల్ల సో మెనీ టెక్నాలజీస్ వచ్చాయి. సో ఈ బాబుకి కూడా వీఆర్ వెరీ షూర్ దట్ క్యాన్సర్ని రిమూవ్ చేయగలుగుతాము, కానీ వీడు తర్వాత ఉన్నన్ని రోజులు ప్రశాంతంగా క్వాలిటీ లైఫ్ ఉండాలి అన్న ఉద్దేశంతో మొదలు బయాప్సీ చేస్తే ఎంబ్రియోనల్ ర్యాబ్డోమయోసార్కోమా అనే ఒక అరుదైన క్యాన్సర్ వచ్చింది వీడికి. సో ఇలా ఆ టైంలో సర్జరీ చేయడం కంటే కీమో ద్వారా, మందుల ద్వారా కొంచెం కరిగించి సర్జరీ చేస్తే బ్లాడర్ని, ఇంటెస్టైన్స్ని ప్రివెంట్ చేయగలుగుతాము. పర్మనెంట్గా మోషన్ పైపు, యూరిన్ పైపు బయట పెట్టాల్సిన అవసరం లేదు అని అనిపించింది. సో వీ స్టార్టెడ్ విత్ కీమోథెరపీ డ్రగ్స్తో స్టార్ట్ చేశాము. అంటే ఇవి వీక్లీ ఒక ఇంజెక్షన్, అట్లా 12 వారాలు ఇచ్చిన తర్వాత, ఇనీషియల్గా 3 వారాల తర్వాత ఒక స్కాన్ చేసుకున్నాం, మనం ఇచ్చే మందు సరిపోతుందా లేదు. ట్రీట్మెంట్ తర్వాత స్కాన్లో తగ్గింది. సో ఆ టైంలో మళ్ళీ సర్జరీ చేయొచ్చా అంటే సేమ్, మళ్ళీ బ్లాడర్ అండ్ ఇంటెస్టైన్స్ ఇంజురీ ఎక్కువ ఉంటుంది, ఇంటెస్టైన్స్ బయటపెట్టాలి వస్తుంది కాబట్టి అగైన్ కీమోథెరపీ కంటిన్యూ చేసి 12 cycles తర్వాత స్కాన్ తీస్తే ఆల్మోస్ట్ జస్ట్ ఒక బ్లాడర్ పొరపైన ఉండిందనమాట క్యాన్సర్. సో అప్పుడు దానికి సర్జరీ అన్నట్టుగా ప్లాన్ చేస్తున్నాము. బట్ ఇట్స్ 1 year బేబీ అండ్ ట్రికీ లొకేషన్లో ఉంది, అంటే బ్లాడర్ల నెక్ దగ్గర ఉంది అనమాట ఆ ట్యూమర్. ఒకవేళ సర్జరీ కంప్లీట్గా అక్కడ జాగ్రత్తగా చేయకపోతే లైఫ్ లాంగ్ వాడు యూరిన్ పోయలేడు, యూరిన్ కోసం క్యాథెటర్ ఉంటుంది, అండ్ ఫ్యూచర్లో కూడా సెక్షువల్ లైఫ్ కూడా అసలు ఛాన్సే ఉండదు అనమాట. సో అలాంటి క్రిటికల్ లొకేషన్లో ఉన్న ట్యూమర్ని మేము యశోద హాస్పిటల్ హైటెక్ సిటీ నందు అన్ని టెక్నాలజీస్ ఉండి, అన్ని ఫెసిలిటీస్ ఉన్న దగ్గర, సో అండర్ అనస్థీషియా, ప్రాపర్ అనస్థీషియాలో విత్ హెల్ప్ ఆఫ్ ఇంట్రాఆపరేటివ్ సిస్టోస్కోపింగ్ కానీ, మైక్రోస్కోప్తో కానీ కేర్ఫుల్గా డిసెక్ట్ చేసి బ్లాడర్ వాల్తో పాటు ట్యూమర్ని కంప్లీట్గా తీసేయగలిగామన్నమాట. నా పేరు షేక్ అబ్దుల్, మా బాబు పేరు షేక్ అబ్దుల్ ఇషా, 1 year బేబీ.
తనకు 1 month బిఫోర్ చాలా పెద్ద కడుపులో గడ్డ అయింది. అండ్ తను యూరిన్ పోయిన మోషన్ కాబట్టి చాలా ఇబ్బంది పడ్డాను. అది ఇక్కడ చూపించాము, ఇక్కడ అర్థం కాలేదు. సో అక్కడి నుంచి సార్ గురించి తెలుసుకొని సార్ దగ్గర వెళ్ళాము. సార్ మాకు కూడా చాలా మోటివేట్ చేశారు. అండ్ ధైర్యం చెప్పి బ్లడ్ స్కానింగ్ చేసి ప్రాబ్లం చెప్పారా, దాని గురించి మాకైతే ఏం తెలియదు కదా. సో సార్ మాకు చాలా మంచిగా వివరించారు. తర్వాత కీమోథెరపీ స్టార్ట్ చేశారు సార్. సార్ చెప్పినట్టు తర్వాత 2-3 కీమోస్ అవగానే తగ్గడం స్టార్ట్ అయిపోయింది. దానికి 2.5 kg వరకు ఉన్న ట్యూమర్ అనేది చాలా చిన్నగా అయిపోయింది. అండ్ సార్ తెచ్చిన ప్రకారం మేము కూడా ఫాలో చేశాము. అండ్ రీసెంట్ లాస్ట్ మంత్ సర్జరీ అయిపోయింది. వాళ్ళకి 3 days 4 days లోపల మాకు డిశ్చార్జ్ కూడా అయిపోయింది. బాబు చాలా యాక్టివ్ ఉన్నాడు. అండ్ థ్యాంక్ యూ సార్. యాక్చువల్లీ మాకు కూడా అసలు నమ్మకం లేకుండా బయట చాలా తిరిగాను నేను హాస్పిటల్స్ దగ్గర. సో మాకు ఎక్కడ సరిగా నిమిషాలు అనేది అర్థం కాలేదు. సార్ దగ్గర వెళ్ళేసరికి మాకు సార్ దీన్ని టోటల్గా వివరించి అండ్ దీనికి మంచి ట్రీట్మెంట్ ఇచ్చారు. మా బాబు కూడా చాలా హెల్తీగా ఉంది. సో థ్యాంక్ యూ సార్. మాది వచ్చేసి రూరల్ ఏరియా సార్. కారేపల్లి సింగరేణి మండలం కారేపల్లి దగ్గర ఒక చిన్న విలేజ్ భాగ్యనగర్. అవును. అక్కడి నుంచి మేము యశోదవరికి వెళ్ళాము సార్ దగ్గర. సో సార్ వల్లనే బాబు వెళ్ళాము, చాలా హెల్తీగా ఉంది. మేము కూడా చాలా హ్యాపీగా ఉన్నాం. నిద్ర అన్నగారు కొన్ని టిప్స్ ఉన్నాయి సార్. యూజువల్గా జెనెటిక్ ఇష్యూస్ ఉంటాయండి. జెనెటిక్ బేబీస్కి కూడా వస్తాయి. అంటే యూజువల్గా చిన్నపిల్లల్లో less than 5 years వాళ్ళల్లో